రెండు వేరు వేరు కాదు, రెండు కూడా పీడిత ప్రజానీకం కోసమే పనిచేసినాయి అని చెప్పి బలంగా నమ్మి ఒక గోదావరి ప్రాణహిత నదులు ఏ విధంగా అయితే కాళేశ్వరం దగ్గర కలుస్తాయో, ఒక కృష్ణా తుంగభద్ర నదులు ఏ విధంగా అయితే మరి సంగమేశ్వరం దగ్గర కలుస్తాయో ఆ విధంగా మరి బహుజనవాదం తెలంగాణవాదం కూడా రెండు కలవడం కోసం మరి అనుమతించిన పెద్దలు గౌరవనీయులు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూలకారకులు భారత రాష్ట్ర సమితి అధినేత శ్రీ కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. అదేవిధంగా మరి ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు వారి పక్కన కూర్చునే అవకాశం నాకు వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే వారు మీకు రాజకీయ నాయకుడిలాగానే పరిచయం కావచ్చు, ఉద్యమకారుడిలాగానే పరిచయం కావచ్చు, కార్మిక నేతగానే పరిచయం కావచ్చు, కానీ మరి వారి దగ్గర నేను ఒక అధికారిగా పనిచేసే అనుభవం ఉన్నది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఓటర్కు బహుశా కొప్పుల ఈశ్వర్ గారి గురించి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ ఈరోజు చెప్పే అదృష్టం అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా గర్వపడుతున్నా. వారు ఒక పార్లమెంటు నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మరి నేను నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాను. మాకు ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన మరి గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, కొప్పుల ఈశ్వర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఈరోజు బల్క సుమన్ గారు చాలా చక్కగా సోదాహరణంగా వివరించారు, కానీ 1-2 నిమిషాల్లో నా అనుభవాలు వారితో పంచుకుంటాను. వారు నిజంగా చాలా చాలా సౌమ్యులు, ఎక్కడ కూడా అహంకారం అనేది ఉండదు. నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వారితో పనిచేసిన అనుభవం నాకున్నది కాబట్టి చెప్తున్నా. నిరంతరం వారికి పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడనే వారి గుండె ఉన్నది. కేవలం పెద్దపల్లి నియోజకవర్గం కోసం మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉండే పేద ప్రజలందరి కోసం ప్రతి క్షణం కూడా ఆలోచించిన వ్యక్తి ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నారు. ఈ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల, కొప్పుల ఈశ్వర్ గారి మార్గదర్శనం వల్ల వారి దగ్గర అధికారిగా పనిచేసిన అనుభవం. మీకు అనుమానం వస్తే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఫైల్స్ ఉంటాయి, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఫైల్స్ ఉంటాయి. దయచేసి ఆ ఫైల్స్ పోయి చూడండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ పేద ప్రజల పిల్లలు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నారన్న, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో చదువుతున్నారన్న, అశోక యూనివర్సిటీలో గాని, క్రేయా యూనివర్సిటీలో గాని, అమెరికాలో ఉండే హార్వర్డ్ యూనివర్సిటీలో గాని, మిగతా ప్రపంచ స్థాయి యూనివర్సిటీలో చదువుతున్నారంటే వారి పుణ్యమే. నాకు ఇప్పటికి గుర్తుంది, మా బోర్డు మీటింగ్లలో వారు మినిస్టర్ గా చైర్మన్ గా వచ్చేవారు, నేను సెక్రటరీగా వారి పక్కన కూర్చునేవారు. నాతో ఎప్పుడు ఒకటే మాట అనేవారు, సార్ మనం వీళ్లకు చేసే గొప్ప మేలేందంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆత్మగౌరవంతో నిలబడేటట్టుగా, అంతే తప్ప మొత్తం కూడా గులాంగిరి చేయడం కాదు, ఆత్మగౌరవంతో నిలబడి వాళ్ళు 10 మందికి సాయం చేసే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూలి కైకేలు చేసుకునే స్థాయిలో ఉన్నారు. వీళ్ళు మాత్రం కంప్యూటర్ సైంటిస్టులు కావాలని చెప్పి మరి వారు ఎప్పుడు కోరుకున్నారు. కోవిడ్-19 టైంలో అయితే మాకు తెలుసు ఎంత కష్టమైందో స్కూల్ నడపడం, కరోనా టైంలో. ఆ టైంలో కూడా మరి డిపార్ట్మెంట్కు వెన్నుదన్నుగా ఉన్నారు. నిజానికి వారు చేయబట్టి ఈరోజు తెలంగాణలో సాంఘిక సంక్షేమ పాఠశాలల నుంచి 300 నుంచి 400 మంది డాక్టర్లు సంవత్సరానికి తయారవుతున్నారు. నేను ఇలా మరి వివేక్ గారి గురించి మరి సోదరుడు సుమన్ గారు చాలా మాట్లాడినా. నేను ఈరోజు వివేక్ గారికి ఓపెన్ గా సవాలు చేస్తున్నా, మీరేమన్నా ఇలాంటి కళాశాలలు పెట్టినరా, మీరు ఏమైనా విశ్వవిద్యాలయాలు పెట్టినరా? పెడితే ఆ విశ్వవిద్యాలయాల నుంచి, ఆ కళాశాలల నుంచి, ఆ పాఠశాలల నుంచి ఎంతమంది పేద పిల్లలు ఆత్మగౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చదువుకుంటున్నారు. ఇలా 400 మంది డాక్టర్లు సంవత్సరానికి తయారవుతున్నారు. నాకు ఇప్పటికి గుర్తుంది, బెక్కెం పద్మ అని ఇక్కడనే ఉంటది ధర్మపురిలో. ఆ ధర్మపురిలో ఉండే బెక్కెం పద్మ గౌలితోటికి వచ్చి చెప్పింది, కూలి కైకీలు చేసుకునే కుటుంబం మాది, మరి భర్త చనిపోయిండు, ఒక్కటే బిడ్డ, మరి చిన్నగున్నప్పుడే పెళ్లి అవుతుందని ఈశ్వర్ గారి చేతిలో పెడితే ఈ రోజు ఆ అమ్మాయి డాక్టర్ అవుతున్నది, గాంధీ మెడికల్ చదువుకుంటా ఉన్నది. అట్లా
వేల మంది విద్యార్థులు ప్రయోజకులైనరు. మరి ఇదే సుమన్ గారు 2014 కూడా మరి అదే వివేక్ గారికి మరి పోటీగా నిలబడ్డారు. ఆ రోజు కూడా అదే అన్నారు ఆయన, 100 కోట్లు ఒకవైపు, 100 కేసులు ఇంకొక వైపు. సో మిత్రులారా, డబ్బుతోని అన్ని చేయలేము, డబ్బు అన్ని సాధించలేదు. కానీ ఒక మనసు ఉన్న మనిషి ఒక పార్లమెంటులో కూర్చుంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటది. దాని ప్రభావం కేవలం తెలంగాణ మీదనే కాదు, మొత్తం దేశం మీద పడుతుందని చెప్పడం కోసం నేను ఉదాహరణ చెప్పిన. ఇలా కొప్పుల ఈశ్వర్ గారి నేతృత్వంలో మొట్టమొదటిసారి తెలంగాణలో సాంఘిక సంక్షేమ లా కళాశాల వచ్చింది, సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాల వచ్చింది. ఇక్కడే చొప్పదండి దగ్గర రుక్మాపూర్ ఉంటుంది, రుక్మాపూర్లో, ఆ రుక్మాపూర్ నుంచే బల్క సుమన్ గారు చదువుకున్నారు. ఈ దేశంలో ఎక్కడ కూడా సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాల లేదు, కేవలం రుక్మాపూర్లోనే ఉన్నది. దేశంలోనే చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, అది కొప్పుల ఈశ్వర్ గారి పుణ్యమే. అదే విధంగా ఈ దేశంలో కేవలం పంజాబ్ మినహాయిస్తే కేవలం ఒక్క దగ్గరనే మహిళలకు డిగ్రీ కళాశాల, సైనిక డిగ్రీ కళాశాల ఉన్నది. అది కూడా కొప్పుల ఈశ్వర్ గారి పుణ్యమే. నేను వారిని తీసుకొని కూడా పోయినా సైనిక కళాశాలకు. కరోనా సమయంలో దేశంలో ఎన్నో ఇబ్బందులున్నా యుద్ధ ట్యాంకులు కూడా తీసుకొచ్చి రుక్మాపూర్లో చొప్పదండలో ఒకటి పెట్టి, భువనగిరిలో ఇంకొకటి పెట్టించారు కొప్పుల ఈశ్వర్ గారు. పీజీ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఎన్ని మరి వొకేషనల్ కళాశాలలు. ఇలా కొంతమంది అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, సంవత్సరానికి 33 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు అమ్మాయిలు. కూలి పని చేసుకునే కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు 33 లక్షల రూపాయలు సంపాదించుకుంటారంటే కేవలం వారి దార్శనికత. నాకు ఇప్పటికి గుర్తుంది, మాసప్ ట్యాంక్ లో దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనంలో 4వ ఫ్లోర్ లో వారన్న మాటలు, మనం చేయగలిగింది ఏమీ లేదు, కేవలం ఈ బిడ్డలకు మంచి చదివిస్తే చాలు, మన జీవితంకి ఏం అవసరం కూడా లేదని చెప్పారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని గెలిపిస్తారా, లేకపోతే నరనరాన కనకనాన ధనము అహంకారం ఉన్న వ్యక్తులను గెలిపిస్తారా అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా మరి పెద్దలు కేసీఆర్ గారి మార్గదర్శనంలో, నాయకత్వంలో తెలంగాణలో 10 సంవత్సరాల పాటు జరిగిన అభివృద్ధి ఒకవైపు, మరో 10 సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు, మరోవైపు 100 రోజుల లోపలనే జరిగిన మాటల గారడి ఇంకొక వైపు. ఇలా 10 సంవత్సరాల నిజం వైపు తెలంగాణ ప్రజలుంటారా, లేకపోతే 100 రోజుల అబద్ధం వైపు తెలంగాణ ప్రజలుంటారా అనేది ఇలా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. గ్యారంటీలు గారడీలు ఒకవైపు, ఇంకొక వైపు ఏమో గొప్ప గొప్ప పథకాలు. మరి అటువైపు వేస్తారా ఇటువైపు వేస్తారా అనేది మరొకసారి తెలంగాణ ప్రజలు చూసుకోవాలి. అదే విధంగా మరి భారతదేశం ఇలా తీవ్రమైన ప్రమాదంలో ఉన్నది. సుమన్ గారు వారి ప్రసంగంలో చాలా క్లియర్ గా చెప్పింది. నిజానికి ఈరోజు రాజ్యాంగాన్ని ప్రమాదంలో నెట్టింది బీజేపీ ప్రభుత్వం. మరి వాళ్ళు ఈసారి గెలిస్తే రాజ్యాంగం రద్దవుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి పాదాభివందనం చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి కేంద్రంలో బీజేపీని గాని రాష్ట్రంలో కాంగ్రెస్ గాని ఓడగొట్టండి. ఆస్తుల కోసం కాదు, అంతస్తుల కోసం కాదు, మన బతుకు కోసం. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన, ఎంతో శ్రమించి 2.5-3 సంవత్సరాలు ఎంతో శ్రమించి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని మనకిచ్చిన భారత రాజ్యాంగం, మనిషి ఆత్మగౌరవంతో బతికే విధంగా పనిచేసిన మరి అవకాశం ఇచ్చిన భారత రాజ్యాంగం, అది రేపు బీజేపీ గెలిస్తే మొదటి రోజునే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు. దాని స్థానంలో ఒక కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తామంటున్నారు. మరి కొత్త రాజ్యాంగం ఎట్లా ఉండబోతున్నది? కొత్త రాజ్యాంగం చీకటి యుగంలోకి మనం తీసుకోపోబోతున్నది. రిజర్వేషన్లు పూర్తిగా రద్దు కాబోతా ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉండవు, చీకటి యుగంలోకి పోబోతున్నాం. మతపరమైన స్వేచ్ఛ ఉండదు. 25వ అధికరణం నుండి 28వ అధికారం ద్వారా మనకు సంక్రమించిన మతపరమైన స్వేచ్ఛ అవుతుందో అది ఉండదు. జీవించే హక్కు ప్రమాదంలో ఉంటది, ఆర్టికల్ 21. స్వేచ్ఛగా తిరిగే హక్కు ప్రమాదంలో ఉంటది, ఆర్టికల్ 19. స్వేచ్ఛగా కలిసే హక్కు ప్రమాదంలో ఉంటది. రిజర్వేషన్లు ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారం వచ్చిన రిజర్వేషన్లు ఏవైతున్నాయో అవి పోతాయి. మరి ఎక్కడ పోవాలి బీసీలు, ఎక్కడ పోవాలి ఎస్సీలు, ఎక్కడ పోవాలి ఎస్టీలు, ఎక్కడ పోవాలి మత మైనారిటీలు?
వీళ్ళందరూ కూడా మళ్ళీ మూతికి ముంత నడుముకు చీపురు కట్టుకొని చీకటి యుగంలో ఎట్లయితే బతికినరో ఆ విధంగా బీజేపీ తీసుకొని పోబోతున్నది. అందుకొరకే దయచేసి తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రోజు మతం పేరుతోని ఉన్మాదం చేస్తూ వాళ్ళు ఏ విధంగా అయితే ఓట్లు అడగడానికి వస్తున్నారో దాని వెనక ఉన్న ఒక రహస్య ఎజెండాను గుర్తించండి దయచేసి. ఆ ఎజెండాకు వ్యతిరేకంగా ఈ రోజు ఆ రహస్య ఎజెండాకు వ్యతిరేకంగా ఈ రోజు మరి మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత శ్రీ కేసీఆర్ గారు మొండిగా నిలబడ్డారు. ఈ దేశంలో గంగా జమున తహజీబ్ ఒక చక్కటి లౌకిక సంస్కృతి ఉన్నది. ఆ సంస్కృతిని కాపాడాలని ఈ రోజు భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఒంటి స్టాండ్ తీసుకున్నారు. కాబట్టి ఇలా ఎడపెడ ఏమాత్రం ఆధారాలు లేకున్నా కేవలం అప్రూవర్లు ఇచ్చిన స్టేట్మెంట్లతోని అరెస్టు చేస్తా ఉన్నారు. ఒకవైపు హేమంత్ సోరెన్ అరెస్టు అంటే ఆదివాసీలు ముఖ్యమంత్రులు కాకూడదా? ఇలా నేను అడుగుతున్నా బీజేపీ ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారు లేకపోతే ఇంకా బండి సంజయ్ గారు, మీరు ఇంతమంది ఉన్నారు కదా ప్రజల దగ్గరికి ఓట్ల కోసం వస్తున్నారు, ఆదివాసీలు వాళ్ళ సొంత శక్తి మీద ముఖ్యమంత్రులు కావద్దా? అదే విధంగా మరి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసింది. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? మీరు అరెస్ట్ చేసిన సమయం చూడండి. 16వ తారీఖు నాడు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అవుతుంది, 15వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు మీరు అరెస్ట్ అని అంటారు.